హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు మళ్లీ కొనసాగుతున్నాయి. కాస్త గ్యాప్ తీసుకున్న హైడ్రా ఆక్రమణలపై పంజా విసురుతోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు 17 గంటల పాటు హై రిస్క్ ఆపరేషన్ కొనసాగించి రికార్డ్ క్రియేట్ చేసింది. మరోవైపు హైడ్రా తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా పరిస్థితి ఏంటంటూ గుండెలు బాదుకుంటున్నారు. హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. తాత్కాలిక విరామం తర్వాత రంగంలోకి దిగిన హైడ్రా నిన్న 3 చోట్ల పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. కూకట్పల్లి, నల్లచెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట, పటేల్గూడలో ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణలను కూల్చివేసింది. ఇక ఇవాళ మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను నేలమట్టం చేసింది. పార్కులో స్పోర్ట్స్ అకాడమీపై కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా నిర్మాణాలను తొలగించి కావూరి హిల్స్ పార్క్ బోర్డును ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే కావూరి హిల్స్ అసోసియేషన్ నుంచి 25 ఏళ్లు లీజుకు ఇవ్వటం జరిగిందని, గడువు ముగియక ముందే నిర్మాణాలను తొలగిస్తున్నారని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం నుంచి 17 గంటల పాటు హై రిస్క్ ఆపరేషన్ కొనసాగించి హైడ్రా రికార్డు క్రియేట్ చేసింది. నిన్న అమీన్పూర్ లో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టింది. 17 గంటల పాటు నాన్ స్టాప్ గా ఇళ్లు, భవనాలు, అపార్ట్మెంట్లు కూల్చివేసింది. అలాగే ఓ హాస్పిటల్, 2 అపార్ట్మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్గూడలో 16 విల్లాలు కూల్చివేసింది. ఇవాళ తెల్లవారుజాము 1 గంట వరకు ఆ కూల్చివేతలు కొనసాగాయి. హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా డే అండ్ నైట్ కూల్చివేతలు జరిగాయి. ఇదిలా ఉంటే అమీన్పూర్ లో హైడ్రా కూల్చివేతలపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్లు చేసిన మోసాలకు తాము బలైపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కోరుతున్నారు. మేము ఎవరి దగ్గర మేము బిల్డర్ కొన్నారు, బిల్డర్ మోసపోలేదు కదండి. సామాన్యమైన ప్రజలు మేము మోసపోయాం, మేము బాధితులం అయిపోయాం. మీరు దయచేసి మాకు ఇట్లాంటి చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మా అభిప్రాయం చాలా చాలా ఘోరాతిఘోరంగా ఉన్నది. లాస్ట్ సోమవారం మేము పూజ చేసుకున్నాం, ఈ ఆదివారం కొట్టేశారు. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. భయభ్రాంతి గురించి లోపలికి రానివ్వకుండా ఆ పక్క నుంచి దూరం నుంచి ఆ రోడ్, మెయిన్ రోడ్ నుంచి చూసుకుని కళ్ళంట నీళ్ళు తప్ప ఏం లేదు. అసలు సండే రోజు చేసేది ఏంటంటే శనివారం, ఆదివారం చేయాల్సిన పని ఏముంది? మామూలుగా మీరు 6 రోజులు ఉంది, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయండి. చేసేదన్నట్టు ఇటు కోలుకొట్టినాక దానివల్ల ఎవరికన్నా లాభం ఏమైనా వచ్చేది? తిన్నోడు మంచిగానే ఉన్నాడు, రాజకీయ నాయకులు మంచిగానే ఉన్నారు, అధికారులు కూడా మంచిగానే ఉన్నారు. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? ఈరోజు పొద్దున ఎంపీపీ గారు వచ్చారు, ఇక్కడ వచ్చి పరామర్శించడానికి వచ్చాను అంటున్నారు. వాళ్ళకి తెలియకుండా అయిందా? గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్లు ఇచ్చారు, హౌస్ నంబర్లతో సహా ఇచ్చారు. గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసి ఎట్లా ఇచ్చారు? ఏ విధంగా రిజిస్ట్రేషన్ అయింది? నిన్న ఉదయం కూకట్పల్లి శాంతినగర్లోని నిర్మాణాల కూల్చివేతల సమయంలో బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని, కనీసం సామాన్లు కూడా తీసుకునే సమయం ఇవ్వలేదని వాపోయారు. పెద్దలకు నోటీసులు ఇచ్చే సమయం ఇస్తున్న హైడ్రా పేదల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒకానొక సందర్భంలో మా నిర్మాణాలు కూల్చే ముందు మమ్మల్ని చంపేయండి అంటూ బాధితులు రోధించారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటూ గుండెలు బాదుకున్నారు. ఇదిలా ఉంటే మాదాపూర్ దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. దుర్గం చెరువు కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై దుర్గం చెరువు నిర్వాసితులు అభ్యంతరాలు లేవనెత్తారు. వాటిని లేక్ ప్రొడక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. అక్టోబర్ 4న లేక్ ప్రొడక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని ఆదేశించింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4 నుండి 6 వారాల్లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొడక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.